హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అయితే నోటిఫికేషన్ రూపం ద్వారా మన అప్డేట్స్ అనేది మీకు రీచ్ అవుతుంది. సో చాలామంది నిరుద్యోగులు అయితే కాల్స్ అండ్ మెసేజ్ చేయడం జరుగుతుంది. సార్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పి వాళ్ళైతే అడగడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ సంబంధించి రీసెంట్గా మనకు క్లియర్ నోట్ అయితే రావడం జరిగింది. సో వేకెన్సీస్ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ అయితే ఒక 4 మెంబర్డ్ కమిటీని అయితే వేయడం జరిగింది. అందులో అయితే చీఫ్ సెక్రటరీ గారు, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు అయితే మనకు టీంను లీడ్ చేయడం జరుగుతుంది. అందులో శివశంకర్ గారు మరియు అలాగే సందీప్ కుమార్ సుల్తానియా మరియు రఘునందన్ గారు ఐఏఎస్, వీళ్ళు నలుగురితో ఒక కమిటీ అయితే గవర్నమెంట్ ఏర్పడింది. సో వీళ్ళకు 60 రోజుల గడువు అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ఆ 60 రోజుల్లో ఏ డిపార్ట్మెంట్స్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, బ్యాక్లాగ్స్ వేకెన్సీస్ ఏమి ఉండకుండా అన్ని వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ తీసుకొని విడతల వారిగా వీళ్ళైతే నోటిఫికేషన్స్కి ఇవ్వడానికి అయితే గవర్నమెంట్ రెడీగా ఉంది. ఎవరైతే నిరుద్యోగులు సార్ నోటిఫికేషన్స్ ఎప్పుడని అడుగుతున్నారో వాళ్ళకైతే ఒక 60 రోజుల వరకు అయితే ఎలాంటి నోటిఫికేషన్స్ అయితే ఉండవు. సో జీపీఓకి సంబంధించి కూడా రీసెంట్గానే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో 3000 పైచిలకు అభ్యర్థులను ఎంపిక చేసిన తర్వాత కూడా మళ్ళీ గవర్నమెంట్ అయితే మళ్ళీ ఒక ఛాన్స్ అయితే జీపీఓకి సంబంధించి ఎవరైతే విఆర్ఓ విఆర్ఏ ఉద్యోగాలు చేస్తూ జీపీఓ ఎగ్జామ్కి పరీక్ష రాశారో వాళ్ళకైతే రాయని వారికి మళ్ళీ ఒకసారి అయితే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత జీపీఓ పోస్టులు ఎన్ని ఉంటాయనేది కూడా మనకైతే ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక 60 రోజుల వరకు అయితే వాళ్ళకి టైం ఇచ్చారు కాబట్టి 60 రోజుల తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆగస్టు ఎండింగ్ వరకు అయితే నోటిఫికేషన్ల జాబ్ క్యాలెండర్ రిలీజ్ కావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఎవరు కూడా నిరాశ పడకుండా మీకు సంబంధించిన ప్రిపరేషన్ ఏదైతే ఉందో మీరైతే కంటిన్యూ చేయండి. సో నోటిఫికేషన్ వచ్చేంత వరకు మన ప్రిపరేషన్లో ఉంటే వచ్చిన తర్వాత జాబ్ సాధించడానికి అయితే చాలా ఈజీగా అవుతుంది. ఓకే, అలాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా ఆందోళన చెందుతున్నారు. సో వాళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతమంది అవుట్సోర్సింగ్, ఎంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని చెప్పి కూడా వాళ్ళైతే డీటెయిల్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ కాంట్రాక్ట్ ఉద్యోగులు మరి అవుట్సోర్సింగ్కి సంబంధించి కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ కూడా సమాలోచనలో ఉంది. సో అది కూడా గవర్నమెంట్ నివేదికనైతే మనం ఏదైతే కమిటీ ఫామ్ చేసామో ఆ కమిటీ గవర్నమెంట్కి నివేదిక ఇవ్వడానికి కూడా రెడీగా ఉంది. సో ఎలాంటి ఆందోళన చెందకుండా మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయవచ్చు. సో ఒక 2 months వరకు అయితే నోటిఫికేషన్స్ ఏవి ఉండకపోవచ్చు అనేది నేనైతే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.